Listen to the word what the gods gave you life. 1, 2, 3, go! Planet! Y2K on planet! Y2K on planet! Y2K on planet! Y2K on... My friends, it's a great joy to see you all today. నా ప్రియ స్నేహితులారా మిమ్మల్ని అందరూ చూడడం నాకు చాలా సంతోషం. I welcome you to this wonderful program of Planet Y2K. ప్లానెట్ Y2K కార్యక్రమానికి మిమ్మల్ని అందరూ కూడా స్వాగతం పలుకుతున్నాను. It is especially meant for all you young people. ఇదన్నీ కూడా ప్రత్యేకమైన యువత కార్యక్రమం. Answers for your questions, మీ యొక్క ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నాము. solutions for your problems. మీ యొక్క సమస్యలకు పరిష్కారం తెలియజేస్తున్నాం. That is what we hope you'll find. అదేనండి మీకున్నటువంటి నిరీక్షణ. And even in this program, I know that God will speak to you. ఈ రోజు కూడా ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీతో కూడా మాట్లాడాలని నమ్ముతున్నాను. So just cling on to God and watch this program and be blessed. మీరు దేవుని హత్తుకొని జీవించి ఆశీర్వదించబడండి. చిరునవ్వుల చిన్నారి స్వీటీ లవ్ లిఫ్టెడ్ మీ ఆడియో CD 9 పాటలతో విడుదల అయింది. దీనిని మీరు ఖచ్చితంగా వినాలి. ఇది మిమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్తుంది. అద్భుతమైన సంగీతం, మధురమైన పాటలు, మహిమకరమైన అభిషేకం. చిరునవ్వుల స్వీటీ లవ్ లిఫ్టెడ్ మీ ఆడియో CD కేవలం 50 రూపాయలు మాత్రమే.
పోస్టేజ్ తో కలిపి 90 రూపాయలు మాత్రమే. మీరు పొందవలసిన మా చిరునామా ప్రార్థనా గోపురం, చెన్నై 600-600. అది మాత్రమే కాకుండా మీ సెల్ ఫోన్ ద్వారా PRD అని టైప్ చేసి మీ పేరు చేర్చి 090-940-999-77కు SMS చేసి ఈ సీడీని పొందండి. మరియు అన్ని క్రైస్తవ పుస్తకశాలలు మరియు ఇతర యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురాలలో లభించును. మీ సౌకర్యం కోసం స్వీటీతో కలిపి మీరు కూడా పాడడానికి పాటలను ముద్రించడం జరిగింది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా పొందవచ్చు. మా వెబ్సైట్ www.jesuscalls.org. Dear friends, welcome back to the program. ప్రియ స్నేహితులారా, కార్యక్రమంలోకి వద్దాం. Even at this moment, my friends, I believe that the Lord has a special anointing and a blessing to give you. ఈ రోజు కూడా దేవుడు మీకు ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాన్ని అలాగే అభిషేకాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని నేను So నమ్ముతున్నాను. treasure this moment, my కనుక ఈ friends, సమయాన్ని వినియోగం చేసుకోమని కోరుతూ ఉన్నాను. and believe in the Lord's word that comes to you. మీ వద్దకు వచ్చినటువంటి దేవుని యొక్క వర్తమానాన్ని విశ్వసించండి, Apply it in your life, మీ జీవితంలో పాటించండి. and I'm sure that the Lord will bless you accordingly. నిశ్చయంగా తద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని నేను నమ్ముచున్నాను. Last week we saw that we should completely put our trust and hopes in the Lord. గతించిన వారములో మనం అందరం కూడా దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని గురించి ధ్యానం చేసుకున్నాం. And blessed is the man who clings on to him. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు అని. And we also saw that we shouldn't put our trust in men, అలాగనే మనము ఏ వ్యక్తిని కూడా నమ్మకూడదని కూడా మనం చూసాం. because they are just mortal beings. వారు కేవలము శరీర మాత్రులే. It is not men who created us. మనల్ని చేసింది మానవుడు కాదు. It is not men who knows our heart. మన యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి వాడు మానవుడు కాదు. It is not men who gave their life for us. మన కొరకే తన జీవాన్ని ఇచ్చింది ఒక మనిషి ఏమాత్రమూ కాదు. But it is our Lord Jesus Christ who did it. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు యొక్క కార్యక్రమాన్ని చేశారు. He is the only one who knows us because he created us. ఆయన మాత్రమే మనకు తెలుసు, ఎందుకనగా ఆయనే మనలను సృష్టించాడు. He is the only one who knows our heart, ఆయనే మన హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు. knows how to bless us మనల్ని ఏ విధంగా దీవించాలో ఆయనకే తెలుసు, because he is God. ఎందుకనగా ఆయన దేవుడై ఉన్నాడు. And today he's going to bless you in the same way. కనుక అలాగనే దేవుడు ఈ రోజు మిమ్మల్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. He is going to make you a blessed man. మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి మిమ్మల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. This week we're going to see that we shouldn't trust in the things of the world. ఈ వారంలో కూడా లోకపరమైనటువంటి వస్తువులపైన మనం ఏమాత్రము నమ్మకించకూడదని చూద్దాం. Sometimes we trust in other things that might seem to bring us success. కొన్ని విషయాలు మనకు విజయాన్ని తీసుకొస్తాయని వాటిపైన మన విశ్వాసం We ఉంటుంది. might seem to trust in precious things of this world ఈ లోకపరమైనటువంటి ప్రశస్తమైన వస్తువుల మీద మన నమ్మిక, so that they will give us riches. అవి మనకు ఐశ్వర్యాన్ని ఇస్తాయని మన నమ్మకం, విశ్వాసం. Some trust in dates, that this date is good, that day is not good. కొంతమంది దినాలు లెక్క పెడుతూ ఉంటారు, ఈ దినము మంచిది, ఆ దినము మంచిది కాదు అని. Some people trust in astrology. కొంతమంది జ్యోతిష్యాన్ని నమ్ముతున్నారు. Some people tell them that if you change your signature, it'll bring you great wealth and great prosperity in life. కొంతమంది ఇలాగునే తెలియచేస్తున్నారు, మీ యొక్క చేవ్రాతలో అనగా మీ సంతకం మార్చినట్లయితే మీరు గొప్ప ఆశీర్వాదం పొందగలరు అని. They say if you change your name, then you'll be blessed in your life. కొంతమంది మీ యొక్క పేరును మార్చినట్లయితే మీ జీవితంలో ఆశీర్వాదం పొందుతారని తెలియచేస్తారు. My friends, these are all things which are lifeless. అవును నా ప్రియ స్నేహితులారా, ఇవన్నీ కూడా జీవము లేని కార్యక్రమాలు. These are all dead things. ఇవన్నీ కూడా మృతమైనవి. Why should we believe in dead things? మనం ఎందుకు మృతమైన కార్యక్రమాల మీద నమ్మిక ఉంచాలి? Or rather, why should we trust in dead things మనం ఎందుకు చనిపోయిన వాటి మీద నమ్మిక ఉంచాలి? when we have a God who's powerful, మనకు శక్తివంతమైన దేవుడు who's able to do anything for us, ఆయన మన నిమిత్తం ఏమైనా చేయగలరు. who watches over us 24/7? 24 గంటలు దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. Why should we leave his advice and trusting in things which are lifeless? ఆయన ఆలోచన తీసుకొనకుండా చనిపోయిన అనగా మృతమైన వాటి మీద మన యొక్క నమ్మిక ఎందుకు No, my ఉంచాలి? friends. వద్దు నా ప్రియ స్నేహితులారా, Let all those things go. అవన్నీ కూడా మనం విడిచిపెడదాం. Let us leave
trusting in lifeless things. ఈ లోకములో నమ్మిక లేనటువంటి వాటిపైన మన విశ్వాసం ఉంచరాదు. Trust in the Lord ఆయన యందు నమ్మిక ఉంచండి. and cling on to Him. ఎల్లప్పుడూ ఆయన్నే హత్తుకుని Then జీవించండి. you will receive the real success in your life. అప్పుడే మీ జీవితంలో నిజమైన విజయాన్ని చేపట్టగలరు. That is what God expects us to do today. ఈ రోజు ఆ కార్యక్రమం చేయాలని దేవుడు మన యొద్ద నుంచి కోరుచూ ఉన్నాడు. Look at Job in the Bible, my friend. బైబిల్ గ్రంథములో యోబుని గురించి ఒక్కసారి చూద్దాం నా ప్రియ When స్నేహితులారా. he lost all his children, all his possessions, తనకున్నటువంటి బిడ్డలను, తన ఐశ్వర్యానంతా కోల్పోయాడు. when he lost his health, ఆయన ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. his friend Bildad came to him and said in Job 8:7, తన స్నేహితుడైన బిల్దదు ఈ విధంగా యోబుతో తెలియచేస్తూ ఉన్నాడు. యోబు గ్రంథం 8:7 he says, your beginnings might seem to be humble, but how prosperous your future will be. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. Those words of encouragement blessed Job, ఈ మాటలు యోబును ప్రోత్సాహపరిచి అభివృద్ధి పొందింపచేశాయి. and you saw how Job's end was. మీరు చూశారు కదా యోబు చివరి దశ ఏ విధంగా God made him ముగించిందో. so prosperous, దేవుడు అతను అభివృద్ధి పరిచాడు, so prosperous. గొప్పగా అభివృద్ధి పరిచాడు. That is how he wants our end to be as well, my friend. అవును నా ప్రియ స్నేహితులారా, మన యొక్క ముగింపు కూడా ఈ విధంగా ఉండాలని దేవుడు కోరుచు Your ఉన్నాడు. life might seem so pointless right now, ఒకవేళ ఇప్పుడు మీకు గురి లేని పరిస్థితిలో మీరు ఉండవచ్చును, so dull and so routine. మీరు చాలా సోలిపోయిన స్థితిలో ఉండవచ్చును. But when you receive your purpose from God, దేవుని ద్వారా మీ యొక్క చిత్తాన్ని మీరు తెలుసుకున్నప్పుడు He will make your life to be prosperous as well, my friend. అవును నా ప్రియ స్నేహితులారా, ఆయన మీ జీవితాన్ని అభివృద్ధిదాయకంగా చేయగలరు. Will make you have a bright future. మీకు ప్రకాశవంతమైన భవిష్యత్తును అనుగ్రహించును. And today that is what the Lord has come to do right now. ఇప్పుడే దేవుడు ఆ కార్యక్రమాన్ని చేయడానికి వచ్చి ఉన్నాడు. You might say that my life, Lord, is right now at the bottom. దేవా నేను అంతములో జీవిస్తూ ఉన్నానని నీవు సెలవిస్తున్నావేమో. It has reached the floor level. దేవా నేను ఎంతగానో తగ్గించుకున్నాను. I don't see how my life can get any worse. ప్రభువా మీ యొక్క వచనం ద్వారా నేను ఏ విధంగా పైకి రాగలను. That's good, my friends. అవును నా ప్రియ స్నేహితులారా, Because once you've reached the bottom, there's only one way to go, మీరు అట్టడుగున పడినప్పుడు ఒకటే ఒక మార్గం ఉన్నది, and that is to go up. అది మరలా పైకి రావడం మాత్రమే. We see in so many graphs, when the graph reaches the bottom, it has only one way to go, it goes up. మనం గ్రాఫ్ చూస్తున్నాం, అనేక సార్లు అది క్రిందికి వస్తూ వెంటనే అది పైకి వెళ్ళడం మనం అనేక గ్రాఫులు చూస్తూ ఉన్నాం. That is how Lord has come to make your life. కనుక నీ జీవితాన్ని ఈ విధంగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. He's going to make you go higher and higher and higher. దేవుడు ఉన్నతమైన స్థానానికి హెచ్చించడానికి Right సిద్ధంగా now, ఉన్నాడు. believe it and you will see it in your life. ఇప్పుడే మీరు విశ్వసించి మీ జీవితాన్ని చూసుకోండి. You might be saying, I've heard this a lot of times. అయ్యో నేను సమయానంతా కూడా వృధా చేస్తున్నాను అనుకోవచ్చు. How do I experience it in my life? అయ్యో ఈ కార్యక్రమం నా జీవితంలో ఏ విధంగా Right సంభవిస్తున్నది. now, I believe that the Lord has come to make your life go higher and higher. నేను నమ్ముచూ ఉన్నాను, దేవుడు మీ జీవితంలో ఇంకా ఉన్నతమైన స్థానానికి హెచ్చిస్తాడని. He is ready to do it right now. ఇప్పుడే ఆయన ఆ కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. Just as Abraham's life was at the bottom, అబ్రహాం యొక్క జీవితం అట్టడుగున పడి ఉన్నప్పుడు he had no child, బిడ్డలు లేని no one పరిస్థితి, to carry his generation on. తన యొక్క పేరు నిలపడానికి సంతతి లేదు. But he still clinged on to God. అయితే యెహోవా యందు నమ్మిక ఉంచాడు. And what did God do? అయితే దేవుడు ఏం చేశాడు? He promised him that he would see generations after generations with as numerous as the stars. ఆకాశ నక్షత్రములని యొక్క సంతానాన్ని పెంపొందింప చేస్తానని వాగ్దానం చేశాడు. And not only giving him so much of generations, ఆయన ద్వారా సంతాన అభివృద్ధి చేయడం మాత్రమే కాకుండా through a miracle son called Isaac, ఆశ్చర్యరీతిగా అతనికి ఒక అద్భుతమైన కుమారుని ఈసాకును అనుగ్రహించాడు. he also blessed each and every one of them ప్రతి ఒక్కొక్కను కూడా అతడు దీవించాడు. and made their name great. వారి యొక్క పేరును గొప్ప చేశాడు. He is ready to do such a miracle for you, my friend. నా ప్రియ స్నేహితులారా, ఆ యొక్క అద్భుతాన్ని మీకు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. Some of you might be praying, Lord, I need a child in the same way, Lord. దేవా ఈ విధంగానే నాకు కూడా ఒక బిడ్డ కావాలని కోరుతూ ఉన్నారు మీలో. I need a miracle in the same way. దేవా ఈ విధంగానే నాకు కూడా ఒక అద్భుతం చేయమని కోరుతూ ఉన్నారా? Lord is blessing you right now దేవుడు ఇప్పుడే నిన్ను దీవిస్తూ ఉన్నాడు. with a beautiful child. అందమైన బిడ్డతో దీవిస్తున్నాడు. Just believe, my friends. నా ప్రియ స్నేహితులారా, కేవలం Just విశ్వసించండి, cling on to him. ఆయన ఆశ్రయించండి. We don't have to trust in lifeless things. జీవము లేని వస్తువులపై మనం నమ్మిక ఉంచిన అవసరం లేదు. We don't have to trust in any other man. ఏ ఒక్క మనిషిని కూడా నమ్మన అవసరం లేదు. Cling on to God and see what he can do. ఆయన మాత్రమే హత్తుకుని ఆయన ఏమి చేస్తూ ఉన్నాడో విశ్వసించండి. Consider a man who carves the stone. చూడండి, రాళ్లను చెక్కేటువంటి ఒక వ్యక్తిని చూడండి. As he carves these stones in the form of a baby, ఒక చిన్న బిడ్డగా ఆ రాళ్లను రూపుదిద్దినట్లయితే is that stone going to grow? ఆ యొక్క రాయి ఎదుగుతున్నదా? No, it's going to stay in the form of a baby. అది చిన్న బిడ్డగానే అలాగే ఉండిపోతున్నది. But in your life, అయితే నీ జీవితంలో as the Lord sends his life into you, దేవుడు నీ జీవితంలోనికి తన జీవాన్ని పంపించినట్లయితే, as you continue to receive his purpose through his word,
తన యొక్క వాక్యము ద్వారా దేవుని యొక్క నిర్మాణంలో నీవు ఉన్నట్లయితే He makes you grow. ఆయన నిన్ను ఎదుగ చేస్తాడు. Because what the Lord sends into you is life. ఎందుకనగా ఆయన నీలోనికి పంపించి తన జీవాన్ని, It is not dead like a stone. అది రాయి లాంటి జీవం కాదండి. That life will make you shine and make you grow. ఆయన నిన్ను ప్రకాశింప చేసి హెచ్చింప చేస్తాడు. He'll make you prosperous. నీవు అభివృద్ధి పొందుదవు. My friends, today let us leave all the lifeless things. నా ప్రియ స్నేహితులారా, నిర్జీవ క్రియలన్నీ కూడా విడిచిపెట్టండి. Leave all the trust on men. మనుషుని నమ్మడం విడిచిపెట్టండి. As you trust in the Lord, He will make you prosperous. నీవు యెహోవాను ఆశ్రయించినట్లయితే నిశ్చయముగా నీవు అభివృద్ధి పొందుదువు. If you believe right now, will you pray with me? మీరు నమ్మినట్లయితే నాతో కూడా కలిసి ప్రార్థన చేస్తారా? Loving Lord Jesus, ప్రేమ కలిగిన ప్రభువైన we యేసు, come to your presence knowing that you're a living God. నీవు జీవము గల దేవునివని నీ యొక్క సాన్నిధ్యంలోనికి వచ్చి ఉన్నాము. Knowing that you're watching over us all the time. ఎల్లప్పుడూ మీరు మమ్మల్ని దృష్టించుచూ ఉన్నారని నమ్ముచున్నాము. That you hear all our prayers. మా ప్రార్థనలన్నీ కూడా వింటూ ఉన్నారు. Hear all our hearts cry. దేవా, మా యొక్క హృదయ వేదనలన్నీ కూడా వినండి. See all our tears. మా యొక్క దుఃఖాన్ని చూడండి. See all our weaknesses, మా Lord. బలహీనతలు చూడండి తండ్రి. Father, right now we make a pact that we will cling on to you, Lord. ఎల్లప్పుడూ మిమ్మల్ని హత్తుకుని ఉండడానికి మీరు మాకు సాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. And right now, Father, తండ్రి, ఇప్పుడే just as you blessed Job, యోబును ఆశీర్వదించిన విధముగా, just as you blessed Abraham, అబ్రహామును దీవించిన విధముగా, we pray that you will give us a prosperous future. మాకు అభివృద్ధిదాయకమైన భవిష్యత్తునివ్వండి. Make us grow. తండ్రి, మిమ్మల్ని ఎదుగ చేయండి. And as they cling on to you, వారు మిమ్మల్ని హత్తుకుని జీవిస్తూ ఉండగా raise them up. తండ్రి, వారిని ఉన్నత స్థానాన్ని హెచ్చించండి. Thank you, Jesus. యేసయ్యా, మీకు వందనాలు. We give you all the glory. సమస్త మహిమ మీకే In చెల్లిస్తున్నాము. Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము. Amen. ఆమేన్. My friends, నా ప్రియ స్నేహితులారా, today we have received something new మనం ఒక నూతన కార్యక్రమాన్ని పొంది ఉన్నాము. and something marvelous. అవి చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు. As the Lord has taught us to cling on to Him, నీవు ఎల్లప్పుడూ దేవుని యందు హత్తుకున్నట్లయితే today just start doing it. మీరు ఆ కార్యక్రమాన్ని చేయడానికి ప్రారంభించండి. He will make you have a brighter, prosperous future. ప్రకాశవంతమైన వర్ధిల్లగలిగినటువంటి భవిష్యత్తును మీకు దయచేయడానికి సిద్ధంగా bless ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రైజ్ లార్డ్ బ్రదర్. నా పేరు వీణా వినీత. మా అమ్మ పేరు నిర్మల. మా నాన్న పేరు తారామోహన్ రావు. మేము అనంతపూర్లో విద్యుత్ నగర్లో ఉంటున్నాము. మా అమ్మ మమ్మల్ని చిన్నప్పుడే జిఎస్ కాల్స్ మినిస్ట్రీలో యంగ్ పార్ట్నర్గా జాయిన్ చేసింది. నాకు ఇంటర్లో 85% వచ్చింది. బట్ ఎంసెట్లో సీట్ రాలేదు. మా నాన్నకు మా అమ్మకు నేను డాక్టర్ అవ్వాలన్న అంబిషన్ ఉండేది. వీణా వినీతను డాక్టర్ చేయాలనే ఆకాంక్ష నాలో ఎక్కువగా ఉండేది. కానీ మా ఆర్థిక స్తోమతల వలన, పాపకు ఫ్రీ సీట్ రాని వలన అప్పట్లో చాలా బాధపడ్డాము. మా నాన్న ఆ టైంలో పాల్దినకరన్ అంకుల్కి లెటర్ రాశారు. ఆయన ఇచ్చిన ప్రార్థనలు చేసి ఇచ్చిన రిప్లై వచ్చేసి, నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తును అని చెప్పేసి నాకు వాగ్దానం ఇచ్చారు. దాని ప్రకారము అనుకోని రీతిగా మా పాపను డెంటల్ డాక్టర్గా చేయడానికి దేవుడు మాకు త్రోవ చూపించాడు. అదేవిధంగా ఒక 2 నెలల లోపలనే చెన్నైలో కొత్తగా ఎస్టాబ్లిష్ అవుతున్న కాలేజ్లో నాకు సీట్ దొరికింది. పాపను ఇప్పుడు బీడీఎస్ చదివించేంత ఆర్థిక స్తోమత ఇచ్చాడు. నేను బీడీఎస్ 4 ఇయర్స్ ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు జిఎస్ కాల్స్కి కాల్ చేసి ప్రేయర్ చేయించుకొని వెళ్ళేవాళ్ళం. పాల్దినకరన్ అంకుల్ వాళ్ళకి మెయిల్ చేసేవాళ్ళము, ఏ సబ్జెక్ట్స్ ఏ రోజు ప్రేయర్ చేయండి అన్నట్టు. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రేయర్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళేదాన్ని. నా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్లో నేను అత్యున్నత మార్కులతో ఉత్తీర్ణురాలయ్యాను. నా బీడీఎస్ ఫైనల్ ఇయర్ అయిపోతూ ఉండగా ఫైనల్ స్టేజ్లో మా అమ్మ నాన్న నన్ను చూడడానికి చెన్నై వచ్చారు. ఇంతవరకు నా చదువు అంతా జిఎస్ కాల్స్ ద్వారా ఎక్కడ జాయిన్ అవ్వాలి అనేది వాళ్ళ ప్రేయర్స్ ద్వారా చేసున్నారు. నా మ్యారేజ్ కూడా ఆ ప్రకారంగానే వెళ్ళాలని మా అమ్మ నాన్న అనుకున్నారు. అందుకని చెన్నై వచ్చినప్పుడు అంతా ఫ్యామిలీ అంతా కలిసి ప్రేయర్ టవర్కి వెళ్ళాము, జిఎస్ కాల్స్ ప్రేయర్ టవర్కి. అక్కడ ప్రేయర్ వారియర్స్ ప్రేయర్ చేసి మీకు మంచి ప్రపోజల్ దేవుడు పంపిస్తాడు అన్నట్టు ప్రేయర్ చేసి చెప్పారు. వారి ప్రేయర్స్ ప్రకారమే మేము రిటర్న్ వచ్చిన 2 వీక్స్లోనే ఒక మంచి సంబంధం వచ్చింది. అతను కూడా డెంటల్ డాక్టర్, సేమ్ ప్రొఫెషన్ ఉంది. జూన్ 8th ఎంగేజ్మెంట్, 9th మార్నింగ్ మ్యారేజ్. మా లాంటి యంగ్ పార్ట్నర్స్ కోసం ప్రేయర్ చేస్తున్న పాల్దినకరన్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, ప్రేయర్ వారియర్స్కి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. My friend, నా స్నేహితులారా, would you put your children in the
children blessing plan so that we may pray for them every day in the prayer tower. మీరు మీ బిడ్డలను చిన్నపిల్లల ఆశీర్వాద పథకంలో చేర్పిస్తారా? అలా చేసినట్లయితే ప్రతిరోజు ప్రార్థనా గోపురంలో ఆ బిడ్డల కోసమే మేము ప్రార్థన చేయగలుగుతాం. In the prayer tower we pray for every child who is enrolled in the children blessing plan of Jesus cause, that God will protect their souls, will bless their education and give them a blessed future. చిన్న బిడ్డల జీవితాలను ప్రభు భద్రపరచాలని, వారి చదువులను దీవించాలని, వారికి బంగారు భవిష్యత్తు దయచేయాలని యేసు పిలుచున్నాడు చిన్నపిల్లల పథకంలో చేర్పించబడ్డ బిడ్డల కోసం ప్రతిరోజు ప్రార్థనా గోపురంలో ప్రార్థన చేస్తుంటాం. Yes, you can enroll your child if it is just born until the age of 25. The children can be enrolled anytime in their life. అప్పుడే పుట్టిన బిడ్డ మొదలుకొని 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఎవరినైనా ఎప్పుడైనా చిన్నపిల్లల ఆశీర్వాద పథకంలో చేర్పించవచ్చు. Here's how you can enroll your children and get God's blessings. ఇదిగో ఈ రీతిగా మీ బిడ్డల్ని చిన్నపిల్లల ఆశీర్వాద పథకంలో చేర్పించి దైవాశీర్వాదములు పొందవచ్చు. ఈ పిల్లల ఆశీర్వాద పథకంలో నమోదు చేయు ప్రతి చిన్నారుల భవిష్యత్తు, ఆరోగ్యం, జీవితంలో విజయం సాధించుటకు గాను డాక్టర్ పాల్ దినకర్ణ గారు మరియు కుటుంబ సభ్యులు అనుదినము వీరి కొరకు ప్రార్థించుచున్నారు. అలాగే యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురంలోని ప్రార్థనా యోధులు 24 గంటలు యేసు పిలుచుచున్నాడు పిల్లల ఆశీర్వాద పథకంలో నమోదు చేయబడిన పిల్లల కోసం ప్రార్థించుచున్నారు. తద్వారా జీవితంలో అన్ని పోరాటాలలో విజయం, ఆపద నుండి విడుదల, విపత్తు, వ్యాధుల నుండి విడుదల పొంది దేవుని ఆశీర్వాదములతో వీరి జీవిత పయనం కొనసాగుతుంది. ఈ పిల్లల ఆశీర్వాద పథకంలో చేరదలసిన వారు, అప్లికేషన్ కావలసిన వారు మా వెబ్సైట్ ను దర్శించి డౌన్లోడ్ చేసుకొనవచ్చును. మా వెబ్సైట్ www.jesuscars.org మరియు www.telugu.prarthana.org. అలాగే మీ సెల్ ఫోన్ తీసుకొని CBP అని టైప్ చేసి 90940999977 అనే నంబర్తో మీ పేర్లతో సహా SMS పంపండి. ఈ పిల్లల ఆశీర్వాద పథకంలో ఎలా చేరాలో పూర్తి వివరంలో మీకు అందించబడును. అంత మాత్రమే కాకుండా మీ దగ్గరలో ఉన్న యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురంలను ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు వ్యక్తిగతంగా దర్శించి ఈ యేసు పిలుచుచున్నాడు పిల్లల ఆశీర్వాద పథకంలో మీ పిల్లలను నమోదు చేయవచ్చును. పూర్తి వివరములకు సంప్రదించండి. ప్రార్థనా గోపురం నంబర్ 72 రాజాజీ సాలై, ప్యారిస్ బీచ్ స్టేషన్ ఎదురుగా, చెన్నై 600001. యేసు పిలుచుచున్నాడు పిల్లల ఆశీర్వాద పథకం ఎల్లప్పుడూ భద్రతనిస్తుంది. Dearly beloved brother Y. Mohan Rao from West Godavari, Andhra Pradesh, advance happy birthday. మా ప్రియ సహోదరుడా, మీకు ముందుగానే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. May the Lord bless you according to Isaiah 29:14. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనం ప్రకారము దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. Father, give him promotion in his job, peace and blessing and health in Jesus name. తండ్రి, మా ప్రియ సహోదరుడికి పదోన్నతి మీరు దయచేయండి, సమాధానం అనుగ్రహించండి, ఆరోగ్యాన్ని దయచేయమని, ఆశీర్వాదములు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించుచున్నాను. Let your daughter Mrs. Arogyam's rheumatic pain and gastric trouble get out of her body in Jesus name. I cast them out and I command those organs to be made new by the power in the name of our Lord Jesus Christ. తండ్రి, ప్రియ సహోదరుకు ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి నరముల బలహీనత, ఉదరములో ఉన్నటువంటి సమస్యలు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఇవన్నీ కూడా యేసు నామమున బయటకు రమ్మని నేను ఆజ్ఞాపిస్తున్నాను. వాటన్నిటి కూడా నెట్టివేయమని ప్రార్థించుచున్నాను. Father, bless Dinakaran with great wisdom and a golden future in his B.Tech. తండ్రి, బీటెక్ చేస్తున్న ప్రియ సహోదరుడికి గొప్ప జ్ఞానమును, గొప్ప విజయాన్ని మీరు అనుగ్రహించి దీవించండి. Bless Rikar and Suma Priya with wisdom beyond understanding and a golden future, Lord, in Jesus' name. Amen. వీరిద్దరికి కావలసినటువంటి అతీతమైన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించి సువర్ణ భవిష్యత్తును మీరు దయచేయమని యేసు నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్. Dear D. Maunika Priya from Hyderabad, Andhra Pradesh, along with you, I wish your dear parents, Mr. David and Mrs. Rupa, a happy wedding anniversary. God bless you abundantly. మా ప్రియ సహోదరి, నేడు వివాహ దినాన్ని జరుపుకుంటున్న మీ ప్రియ తల్లిదండ్రులు ఇద్దరికి కూడా వివాహ దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. According to Exodus 34:10. నిర్గమకాండము 34వ అధ్యాయం 10వ వచనం ప్రకారము దేవుడు వీరిని ఆశీర్వదించునుగాక.
భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. Master, let them see miracles and wonders, Lord. తండ్రి, వీరికి అద్భుతాలను ఆశ్చర్యమైన కార్యక్రమాలను జరిగించండి. Financial blessing, let it flow, and blessing in the job for your dear son, and business, let it prosper for your daughter, Mrs. Rupa. తండ్రి, ప్రియ సహోదరుడు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఆశీర్వాదములు మీరు అనుగ్రహించండి. అలాగే ప్రియ సహోదరి చేస్తున్న వ్యాపారంలో ఆర్థిక ఆశీర్వాదములను అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించుచున్నాను. Lord, bless Monica Priya and give her great success in her preparation for UPSC. Place her on top. తండ్రి, మా ప్రియ సహోదరి ఎగ్జామ్ కొరకై ఆయత్తపరచు ఉండగా ఉన్నతమైనటువంటి స్థానానికి హెచ్చించి ఆశీర్వదించండి. And let her get the top position in Jesus' name. I pronounce your blessing upon her. తండ్రి, మా ప్రియ సహోదరి చేస్తున్న UPSC ఎగ్జామ్స్ లో ఉన్నతమైన స్థానాన్ని మీరు అనుగ్రహించండి. ఇటు ఆశీర్వాదమును ప్రియ సహోదరి నేను ఆజ్ఞాపిస్తున్నాను. Easily she should prevail and rise to great heights. సులువుగా అన్ని కార్యక్రమాలను జరిగించుకొని ఉన్నతమైనటువంటి స్థానానికి హెచ్చించబడినట్లుగా చేయండి. Bless Meghana with great success in her MBBS and give her a golden future in Jesus' name. Amen. తండ్రి, MBBS చేస్తున్న మా ప్రియ సహోదరికి గొప్ప విజయాన్ని మీరు అనుగ్రహించండి. సువర్ణ భవిష్యత్తును మీరు దయచేయమని యేసు నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్. Dear L. Sravanti from Khammam, Andhra Pradesh, thank you for your thank offering. మా ప్రియ సహోదరి, మీరు పంపించిన కృతజ్ఞత కానుకలను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. May God bless you according to Isaiah 40 and verse 31. యెషయా గ్రంథము 40 అధ్యాయము 31వ వచనం ప్రకారము దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకెగురుదురు. ఆలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. Master, give her a permanent job. మా ప్రియ సహోదరికి పర్మనెంట్ ఉద్యోగాన్ని మీరు అనుగ్రహించండి. Do a miracle and honor your daughter with a wonderful life partner, Lord, and bless her future. మా ప్రియ సహోదరికి ఒక అద్భుతాన్ని జరిగించి ఘనపరిచి అందమైన జీవిత భాగస్వామిని దయచేసి తన జీవితం ఆశీర్వాదదాయకంగా చేయమని ప్రార్థించుచున్నాను. Bless Mr. Surya Rao and Mrs. Mariamma with good health and great peace and prosperity in the family, and thy grace overflow in their lives. In Jesus' name, Amen. తండ్రి, వీరిద్దరికీ మంచి ఆరోగ్యాన్ని, కుటుంబంలో వర్ధిల్లతను మీరు దయచేసి సమాధానం అనుగ్రహించండి. మీ యొక్క కృప వీరి యొక్క జీవితంలో పొంగి పొర్లును గాక. యేసు నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్. నేడు జన్మదినము మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న యేసు పిలుచుచున్నాడు భాగస్థులందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ వాగ్దానం ప్రకారము దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక.